Hey, this is Rupa and you're watching Let's Learn with Rupa. Today's video is all about the subject Business Law. ఈ సబ్జెక్ట్ డిగ్రీ 4th సెమిస్టర్లో బీబీఏ వాళ్ళకి అండ్ ఈవెన్ బీకామ్ వాళ్ళకి కూడా కోర్ పేపర్గా అంటే 75 మార్క్స్ పేపర్గా ఉంటుందండి. సబ్జెక్ట్ టైటిల్ ఒకటే కానీ బీబీఏకి బీకామ్కి బిజినెస్లో సిలబస్ కొంచెం డిఫరెంట్గా ఇచ్చారండి. అండ్ ఇన్ దిస్ వీడియో I'm gonna explain you BBA business law question paper, but if you are a BCom student, మీకు కూడా సెపరేట్గా మోడల్ పేపర్ వీడియో చేశాను, you can watch that. So this video is mainly useful for BBA 4th semester students, and ఈ వీడియోలో నేను ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ బిజినెస్ లా మోడల్ పేపర్లో ఇచ్చిన క్వశ్చన్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ వీడియోలో నేను క్వశ్చన్స్తో పాటు ఆన్సర్స్ కూడా క్లియర్గా మీకు అర్థమయ్యే లాంగ్వేజ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఓన్గా రాయడం వస్తే డైరెక్ట్గా నా వీడియో చూసి మీరు ఎగ్జామ్కి వెళ్ళిపోవచ్చు. అంత సింపుల్ లాంగ్వేజ్లో ఎగ్జాంపుల్స్ యూస్ చేసి మరీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఎక్స్ప్లెనేషన్తో పాటు నోట్స్ కూడా కావాలి మేడం అని అడిగితే అగైన్ ఐఎమ్ దేర్ ఫర్ యూ. ఈ మోడల్ పేపర్లో ఇచ్చిన ప్రతి క్వశ్చన్కి ఆన్సర్స్ పీడిఎఫ్లో అవైలబుల్గా ఉన్నాయి. బట్ దట్ పీడిఎఫ్ ఈజ్ నాట్ ఫర్ ఫ్రీ, ఇట్ ఈస్ ఫర్ అ లిటిల్ charges are given on the screen. And as you know, నేను ప్రిపేర్ చేసిన నోట్స్లో ఎక్స్ప్లెనేషన్ చాలా సింపుల్గా ఉంటుంది. సైడ్ హెడ్డింగ్స్ కూడా ఇంక్లూడ్ చేస్తాను సో దట్ మీరు ఒక్కసారి చదివినా సరిపోతుంది. అండ్ మోడల్ పేపర్ ఆన్సర్స్తో పాటు ఫుల్ నోట్స్ అండ్ నోట్స్ టు పాస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో దట్ మీకు ఏ పీడిఎఫ్ కావాలన్నా ఇక్కడ ఇచ్చిన మెయిల్ అడ్రస్కి ఒకసారి మెయిల్ చేయండి. పేమెంట్ అవ్వగానే మీకు పీడిఎఫ్స్ వచ్చేస్తాయి. లైక్ రిమైనింగ్ సబ్జెక్ట్స్, ఈ సబ్జెక్ట్ కూడా 75 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. 5 మార్క్ క్వశ్చన్స్ 8 ఇస్తారు, 5 రాయాలి. 10 మార్క్ క్వశ్చన్స్ 5 ఇస్తారు, 5 రాయాలి. బట్ ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. ఈ మోడల్ పేపర్లో మనకి 5 మార్క్స్లో వచ్చిన ఫస్ట్ క్వశ్చన్ అగ్రిమెంట్. బై ద వే బిజినెస్లో ఎగ్జామ్ రాసేటప్పుడు కంపల్సరీ మనకిచ్చిన క్వశ్చన్కి డెఫినేషన్ రాయాలండి. అండ్ సెక్షన్ గుర్తుంటే సెక్షన్ కూడా రాయాలి. అండ్ యాజ్ ఐ టోల్డ్ యూ ఎగ్జాంపుల్ కూడా రాయాలి. అండ్ ఇక్కడ అగ్రిమెంట్ అని ఇచ్చారు. వాట్ ఈజ్ మెంట్ బై అగ్రిమెంట్? లెట్ మీ టెల్ యూ క్లియర్లీ. అగ్రిమెంట్ ఈక్వల్స్ టు ఆఫర్ ప్లస్ యాక్సెప్టెన్స్. అంటే ఏంటంటే ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆఫర్ ఇస్తే అవతల వ్యక్తి దాన్ని యాక్సెప్ట్ చేస్తే దాన్ని మనం అగ్రిమెంట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఏ అనే వ్యక్తి బి దగ్గరికి వెళ్ళి నా ల్యాండ్ నీకు 20 lakhsకి అమ్ముతాను అని ఆఫర్ ఇచ్చాడు. బి దానికి ఒప్పుకొని నేను కొనుక్కుంటాను అని యాక్సెప్ట్ చేశాడు. దీన్ని మనం అగ్రిమెంట్ అంటాం. డెఫినిషన్ ఎగ్జాంపుల్తో పాటు ఇసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ ఎన్ అగ్రిమెంట్ కూడా రాస్తే ఫుల్ మార్క్స్ వస్తాయి. 5 ఇసెన్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్, పార్టీస్. ఈ అగ్రిమెంట్స్లో 2 or more పార్టీస్ ఉండొచ్చు. సెకండ్ వన్, ఆఫర్. ఒక అగ్రిమెంట్లో కంపల్సరీ ఆఫర్ ఉండాలి. ఇక్కడ మనం ఆఫర్నే ప్రపోజల్ అని కూడా అనొచ్చు. థర్డ్ వన్, యాక్సెప్టెన్స్. ఒక అగ్రిమెంట్లో ఒక వ్యక్తి ఆఫర్ ఇస్తే ఇంకొక వ్యక్తి కంపల్సరీ దాన్ని యాక్సెప్ట్ చేయాలి. అప్పుడే మనం దాన్ని అగ్రిమెంట్ అంటాం. ఫోర్త్ వన్, ప్రామిస్. ఒక ఆఫర్ యాక్సెప్ట్ అయితే దాన్ని మనం ప్రామిస్ అనాలి. ఫిఫ్త్ వన్, కన్సిడరేషన్. కన్సిడరేషన్ అంటే సంథింగ్ ఇన్ రిటర్న్. ఏ తన ల్యాండ్ బీకి అమ్ముతున్నాడంటే ఏకి తిరిగి ఏమొస్తుంది? 20 lakhs వస్తుంది. దీన్నే మనం కన్సిడరేషన్ అంటాం. ఒక అగ్రిమెంట్లో కన్సిడరేషన్ కూడా కంపల్సరీ ఉండాలి. సెకండ్ క్వశ్చన్, ప్రాస్పెక్టస్. ఇది సెకండ్ యూనిట్లో టాపిక్ అండి. ప్రాస్పెక్టస్ అంటే ఒక ఇంపార్టెంట్ డాక్యుమెంట్. దీన్నే మనం ఇన్విటేషన్ అంటాం. దేనికి ఇన్వైట్ చేస్తున్నారంటే ఒక కంపెనీ వాళ్ళ కంపెనీలో ఉన్న షేర్స్ని కొనుక్కోండి అని పబ్లిక్కి ఇన్విటేషన్ ఇస్తుంది. దాన్నే మనం ప్రాస్పెక్టస్ అంటాము. ఈ ప్రాస్పెక్టస్లో మనకి చాలా విషయాలు మెన్షన్ చేస్తారు. వాటిల్నే మనం కాంటెంట్స్ ఆఫ్ ప్రాస్పెక్టస్ అంటాము. 5 మార్క్స్కి మనం కాంటెంట్స్ కూడా రాయాలి. ఈ ప్రాస్పెక్టస్లో నేమ్ ఆఫ్ ద కంపెనీ, అడ్రస్ ఆఫ్ ద కంపెనీ, కంపెనీ డైరెక్టర్స్ ఎవరు, ఆడిటర్స్ ఎవరు, డైరెక్టర్స్కి రెమ్యూనరేషన్ ఎంత, షేర్స్ కొనుక్కోవాలంటే మినిమం సబ్స్క్రిప్షన్ ఎంత, ఈ అన్ని డీటెయిల్స్ మనకి ప్రాస్పెక్టస్లో క్లియర్గా ఇస్తారు. సో దట్ ఇన్వెస్టర్స్కి ఫుల్ ఇన్ఫర్మేషన్ ఈ ప్రాస్పెక్టస్లో దొరుకుతుంది. థర్డ్ క్వశ్చన్, హెల్త్ ప్రొవిజన్స్. ఇది మనకి థర్డ్ యూనిట్లో టాపిక్ అండి. థర్డ్ యూనిట్లో ఒకే ఒక కాన్సెప్ట్ ఉంటుంది, అది
ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948. ఈ ఫ్యాక్టరీస్ యాక్ట్ ఎందుకు పెట్టారు అంటే ఫ్యాక్టరీస్లో పనిచేసే వర్కర్స్కి ఎలాంటి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలి, వర్కర్స్ సేఫ్గా ఉండాలంటే ఫ్యాక్టరీ ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి అనేది ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. అండ్ ఈ రూల్స్నే మనం ప్రొవిజన్స్ అంటాం. అండ్ ఇక్కడ మనకి హెల్త్ ప్రొవిజన్స్ అని అడిగారు. అంటే ఫ్యాక్టరీలో వర్కర్స్ యొక్క హెల్త్ కరెక్ట్గా ఉండాలి అంటే ఫ్యాక్టరీ ఎలాంటి రూల్స్ ఫాలో అవ్వాలి అనేది మనకి ఇక్కడ అడిగారు. సమ్ హెల్త్ ప్రొవిజన్స్ ఆర్ ఫ్యాక్టరీస్లో క్లీన్లీనెస్ మెయింటైన్ చేయాలి, ఫ్లోర్ నీట్గా ఉండాలి, సీలింగ్స్ అండ్ పెయింట్స్ ఎప్పటికప్పుడు మార్చాలి, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఉండాలి, ఫ్యాక్టరీలో లైటింగ్ బాగా ఉండాలి, యూరినల్స్ లాట్రిన్స్ ప్రొవైడ్ చేయాలి. ఇలా మనం కొన్ని ఎగ్జాంపుల్స్ రాస్తే సరిపోతుంది. ఫోర్త్ క్వశ్చన్ అగ్రిమెంట్. మోడల్ పేపర్లో బై మిస్టేక్ మళ్ళీ అగ్రిమెంటే ఇచ్చేశారు. నౌ ఫిఫ్త్ క్వశ్చన్ కన్జ్యూమర్. ఇక్కడ కన్జ్యూమర్ అంటే ఎవరో రాయాలి. యాజ్ యూ నో, అ కన్జ్యూమర్ ఇస్ అ పర్సన్ హూ బైస్ ఆర్ యూజెస్ అ ప్రోడక్ట్ ఆర్ అ సర్వీస్. ఎవరైతే ప్రొడక్ట్స్ని కానీ సర్వీసెస్ని కానీ కొనుక్కుంటారో వాళ్ళని మనం కన్జ్యూమర్స్ అంటాం. అండ్ కొనుక్కున్న వాళ్ళతో పాటు అది యూజ్ చేసే వాళ్ళని కూడా కన్జ్యూమర్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మీ మదర్ మీకోసం యాపిల్స్ కొన్నారు. ఇక్కడ మీరు మీ మదర్ ఇద్దరు కన్జ్యూమర్స్ అవుతారు. 5 మార్క్స్కి మీనింగ్తో పాటు రైట్స్ ఆఫ్ అ కన్జ్యూమర్ కూడా రాయాలి. యాజ్ ఏ కన్జ్యూమర్గా డబ్బులు ఇచ్చి మీరు ఒక ప్రోడక్ట్ కొంటే మీకు ఎలాంటి రైట్స్ ఉంటాయో రాయాలి. ఫస్ట్ వన్, రైట్ టు సేఫ్టీ. ఒక ప్రోడక్ట్ కొన్నామంటే ఆ ప్రోడక్ట్ వల్ల మనకి ఏ హామ్ జరగకూడదు, సేఫ్గా ఉండాలి. ఇన్ కేస్ హామ్ జరిగితే మనం సెల్లర్ మీద కేస్ ఫైల్ చేయొచ్చు. దిస్ ఈజ్ రైట్ టు సేఫ్టీ. సెకండ్ వన్, రైట్ టు బీ ఇన్ఫార్మ్డ్. మనం కొనే పర్టికులర్ ప్రోడక్ట్ గురించి మనకి కంపల్సరీ ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేయాలి. అందుకే మనకి ప్రొడక్ట్స్ మీద డిస్క్రిప్షన్ చాలా క్లియర్గా ఇస్తారు. థర్డ్ వన్, రైట్ టు చూజ్. యాజ్ ఎ కన్జ్యూమర్గా మనకేం కావాలో అది కొనుక్కునే రైట్ మనకు ఉంటుంది. కన్జ్యూమర్స్ని సెల్లర్స్ బలవంత పెట్టకూడదు. ఫోర్త్ వన్, రైట్ టు కన్జ్యూమర్ ఎడ్యుకేషన్. యాజ్ ఎ కన్జ్యూమర్గా మనం గూడ్స్ ఎలా కొనుక్కోవాలి, ఎలా యూస్ చేయాలి అనేది మనకి అవగాహన ఉండాలి. అండ్ మనకి ఎలాంటి రైట్స్ ఉన్నాయో కూడా తెలియాలి. ఫిఫ్త్ వన్, రైట్ టు సీక్ రిడ్రెసల్. కన్జ్యూమర్స్ని సెల్లర్స్ మోసం చేసినా లేకపోతే కన్జ్యూమర్స్కి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కన్జ్యూమర్ కౌన్సిల్స్లోను రిడ్రెసల్ ఏజెన్సీస్లోను కంప్లైంట్ చేసుకునే రైట్ మనకుంది. నెక్స్ట్ క్వశ్చన్, అన్పెయిడ్ సెల్లర్. ఇది 4th యూనిట్ సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్లో టాపిక్ అండి. సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్లో సేల్స్ గురించి క్లియర్గా ఉంటుంది. యాజ్ యూ నో, సేల్లో మనకి 2 పార్టీస్ ఉండాలి. సెల్లర్ అంటే అమ్మేవాడు అండ్ బయ్యర్ అంటే కొనేవాడు. అండ్ ఇక్కడ అన్పెయిడ్ సెల్లర్ అంటే ఏంటంటే సెల్లర్ తన ప్రొడక్ట్స్ని బయ్యర్కి అమ్మేశాడు కానీ బయ్యర్ అమౌంట్ ఇంకా సెల్లర్కి ఇవ్వలేదు. ఆ సెల్లర్ని మనం అన్పెయిడ్ సెల్లర్ అంటాం. సో అన్ అన్పెయిడ్ సెల్లర్ ఈజ్ అ పర్సన్ హూ హ్యాస్ సోల్డ్ ద గూడ్స్ టు ద బయ్యర్ బట్ నాట్ గాట్ పేమెంట్. మీనింగ్తో పాటు ఈ అన్పెయిడ్ సెల్లర్స్కి ఎలాంటి రైట్స్ ఉంటాయో కూడా రాయాలి. ఫస్ట్ వన్, రైట్ టు లీన్. రైట్ టు లీన్ అంటే సెల్లర్ గూడ్స్ అమ్మేసిన తర్వాత కూడా బయ్యర్ దగ్గర నుంచి అమౌంట్ రాకపోతే ఆ పర్టికులర్ ప్రోడక్ట్ని సెల్లర్ తీసేసుకుని పేమెంట్ అయ్యేంత వరకు తన దగ్గరే ఆ పర్టికులర్ గూడ్స్ని ఉంచుకోవచ్చు. దీన్ని మనం రైట్ టు లీన్ అంటాం. సెకండ్ వన్, రైట్ ఆఫ్ స్టాపేజ్ ఇన్ ట్రాన్సిట్. సెల్లర్ బయ్యర్కి ప్రొడక్ట్స్ డెలివరీ పంపించేశాడు, అది ఆన్ ద వేలో ఉంది. బట్ ఈలోపు బయ్యర్ ఇంకా అమౌంట్ పే చేయడు లేదా పే చేయలేడు అని తెలిసింది. సో సెల్లర్కి ఆ ట్రాన్స్పోర్టేషన్ని ఆపే రైట్ ఉంటుంది. థర్డ్ వన్, రైట్ టు రీసేల్. బయ్యర్ దగ్గర నుంచి సెల్లర్కి అనుకునే టైంలో పేమెంట్ జరగకపోతే ఆ ప్రొడక్ట్స్ని వేరే వాళ్ళకి అమ్ముకునే రైట్ ఆ అన్పెయిడ్ సెల్లర్కి ఉంటుంది. ఇది ఎక్కువగా పెరిషబుల్ గూడ్స్లో అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఏ అనే వ్యక్తి బి దగ్గర నుంచి ఫ్రూట్స్ కొనుక్కుంటానని ఆర్డర్ ఇచ్చాడు. బట్ టైంకి పేమెంట్ జరగకపోవడం వల్ల ఆ ఫ్రూట్స్ బి అనే వ్యక్తి సికి అమ్ముకోవచ్చు. ఫోర్త్ వన్, రైట్ టు స్యూ ఫర్ ప్రైస్. ప్రొడక్ట్స్ అమ్మిన తర్వాత కూడా బయ్యర్ దగ్గర నుంచి సెల్లర్కి అమౌంట్ రాలేదు అని చెప్పేసి సెల్లర్ కోర్టులో కేసేసుకోవచ్చు. నెక్స్ట్, రైట్ టు స్యూ ఫర్ ఇంట్రెస్ట్. తనకి రావాల్సిన అమౌంట్ మీద ఇంట్రెస్ట్ కూడా తను కలెక్ట్ చేసే రైట్ అన్పెయిడ్ సెల్లర్కి ఉంటుంది. ఇది యాజ్ పర్ కాంట్రాక్ట్ బట్టి ఉంటుంది. సెవెంత్ క్వశ్చన్, ఫ్రీ కన్సెంట్. అకార్డింగ్ టు ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ సెక్షన్ 13,
కాంట్రాక్ట్లో పార్టీస్ ఫ్రీగా ఎంటర్ అవ్వాలి. ఫ్రీగా అంటే ఏం చెప్తాం, లైక్ స్వచ్ఛందంగా, ఎవరు బలవంత పెట్టకుండా, అన్నీ తెలిసి అన్నీ నచ్చి కాంట్రాక్ట్లో ఎంటర్ అవ్వాలి. అండ్ ఈ క్వశ్చన్లో ఫ్రీ కన్సెంట్ ఎప్పుడెప్పుడు ఉండదో క్లియర్గా రాయాలి. ఫస్ట్ వన్, కోయర్షన్ అంటే బలవంతం. అవతల వాళ్ళని బలవంతంగా కాంట్రాక్ట్లో ఎంటర్ అయ్యేలాగా చేస్తే దాన్ని మనం కోయర్షన్ అంటాం. అంటే బెదిరించి, భయపెట్టి లేదా మర్డర్ చేస్తానని చెప్పి కాంట్రాక్ట్లో సైన్ చేసేలాగా చేస్తే దాన్ని మనం కోయర్షన్ అంటాం. అలాంటి కాంట్రాక్ట్స్లో మనకి ఫ్రీ కన్సెంట్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, ఏ అనే వ్యక్తి బిని బెదిరించి తన ల్యాండ్ తక్కువ రేటుకే అమ్మేలాగా కాంట్రాక్ట్లో సైన్ చేయించుకున్నాడు. దీన్ని మనం కోయర్షన్ అంటాం. ఇలాంటి కాంట్రాక్ట్స్లో ఫ్రీ కన్సెంట్ ఉండదు. సెకండ్ వన్, అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్. ఈ టైప్ ఆఫ్ కాంట్రాక్ట్స్లో ఒక పార్టీ డామినేటింగ్ పొజిషన్లో ఉంటారు, ఇంకొక పార్టీ తక్కువ పొజిషన్లో ఉంటారు. డామినేటింగ్ పొజిషన్ వాళ్ళు అవతల వ్యక్తిని ఇన్ఫ్లుయెన్స్ చేసి కాంట్రాక్ట్లో ఎంటర్ అయ్యేలా చేస్తే దాన్ని మనం అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ అంటాం. అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్లోకి ఏ రిలేషన్షిప్స్ వస్తాయంటే డాక్టర్ అండ్ పేషెంట్, పేరెంట్ అండ్ చైల్డ్, టీచర్ అండ్ స్టూడెంట్, అండ్ ఈవెన్ హస్బెండ్ అండ్ వైఫ్. లాస్ట్ పాయింట్లో మీరు డామినేటింగ్ పార్టీ ఎవరనుకుంటున్నారు? మీరు వైఫ్ అని అనుకున్న ఎగ్జాంపుల్లో నేను హస్బెండ్ అనే చెప్తాను. ఒక హస్బెండ్ తన భార్య ఆస్తిని బలవంతంగా రాయించుకుంటే దాన్ని మనం అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ అంటాం. ఇక్కడ డామినేటింగ్ పార్టీ హస్బెండ్ అనమాట. థర్డ్ పాయింట్, ఫ్రాడ్. ఎవరైనా ఇంటెన్షనల్గా అవతలి వాళ్ళని మోసం చేయాలి అనే ఉద్దేశంతో కాంట్రాక్ట్లో ఎంటర్ అయితే దాన్ని మనం ఫ్రాడ్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్, ఏ ఒక జబ్బు పడిన హార్స్ని బీకి అమ్మాడు, బట్ అది హెల్తీగా ఉంది అని చెప్పాడు. ఇక్కడ ఏ బీని మోసం చేశాడు. సో ఇక్కడ కూడా మనకి ఫ్రీ కన్సెంట్ లేనట్టు. లాస్ట్ పాయింట్, మిస్టేక్. ఈ టైప్ ఆఫ్ కాంట్రాక్ట్స్లో బై మిస్టేక్ వల్ల కానీ లేదా మిస్అండర్స్టాండింగ్ వల్ల కానీ పార్టీస్ కాంట్రాక్ట్లో ఎంటర్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్, ఏ అనే వ్యక్తి బీకి కార్ అమ్ముతానని చెప్పి కాంట్రాక్ట్లో ఎంటర్ అవుతాడు. బట్ కాంట్రాక్ట్ జరిగే టైంకి ఏ కారు యాక్సిడెంట్లో డ్యామేజ్ అయిపోతుంది. ఇది ఏకి తెలియకుండానే కాంట్రాక్ట్ చేసేసుకుంటారు. సో ఇక్కడ కూడా ఫ్రీ కన్సెంట్ లేనట్టే. సో ఇలా ఫ్రీ కన్సెంట్ క్వశ్చన్లో మనం ఈ 4 పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్, మైనర్. ఈ మైనర్ అనే కాన్సెప్ట్ 10 మార్క్స్కి కూడా వెరీ ఇంపార్టెంట్ అండి. సో జాగ్రత్తగా వినండి. మైనర్ అంటే ఎవరో మీకు తెలుసు. అ పర్సన్ అండర్ ద ఏజ్ ఆఫ్ 18 years ఈజ్ కాల్డ్ అ మైనర్. అండ్ ఈ క్వశ్చన్లో ఒకవేళ మైనర్ కాంట్రాక్ట్లో ఎంటర్ అయితే ఎలాంటి పాయింట్స్ మనం తెలుసుకోవాలి, ఐ మీన్ రూల్స్ రిగార్డింగ్ మైనర్స్ కాంట్రాక్ట్స్ అనేది మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఈ క్వశ్చన్లో కొన్ని పాయింట్స్ డిఫికల్ట్గా ఉంటాయి, మీకు అర్థమయ్యేలా చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ రూల్, అన్ అగ్రిమెంట్ విత్ ఆర్ బై మైనర్ ఈజ్ వాయిడ్ అబ్ ఇనిషియో. వర్డ్ చేసి కంగారు పడకండి, క్లియర్గా చెప్తాను. వాయిడ్ అబ్ ఇనిషియో. వాయిడ్ అంటే చెల్లదు అని అర్థం. అబ్ ఇనిషియో అంటే స్టార్టింగ్ నుంచి అని అర్థం. అకార్డింగ్ టు సెక్షన్ 11 ఆఫ్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్, ఒక మైనర్కి కాంట్రాక్ట్లో ఎంటర్ అయ్యే కెపాసిటీ ఉండదు. సో ఏదైనా కాంట్రాక్ట్లో మైనర్ ఉంటే ఆ కాంట్రాక్ట్ స్టార్టింగ్ నుంచి చెల్లదు అని అర్థం. సెకండ్ రూల్, నో రాటిఫికేషన్ అంటే నో అప్రూవల్ అని అర్థం. ఏదైనా కాంట్రాక్ట్లో మైనర్ ఎంటర్ అయితే లా ప్రకారంగా ఆ కాంట్రాక్ట్ చెల్లదు, అంటే వాయిడ్ కాంట్రాక్ట్ అంటారు. అలాంటి మైనర్ కాంట్రాక్ట్స్లో తర్వాత మైనర్కి 18 years వచ్చినా ఆ కాంట్రాక్ట్స్ చెల్లవు. మేజర్ అయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్గా కాంట్రాక్ట్ రాసుకోవాల్సిందే. మీకు తెలిసిన ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. మనకి చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ తెలుసు కదండి. అందులో వాళ్ళిద్దరూ మైనర్స్గా ఉండగానే పెళ్లి చేసుకుంటారు. సో లా ప్రకారంగా ఆ పెళ్లి చెల్లదు. బట్ వాళ్ళిద్దరికీ 18 years వచ్చిన తర్వాత కూడా ఆ మ్యారేజ్కి అప్రూవల్ ఉండదు. మళ్ళీ మేజర్స్ అయిన తర్వాత పెళ్లి చేసుకోవాల్సిందే. దీన్నే నో రాటిఫికేషన్ అంటాం. థర్డ్ రూల్, మైనర్ కెన్ బీ అ ప్రామిసీ ఆర్ బెనిఫిషియరీ. లా ప్రకారం కాంట్రాక్ట్లో మైనర్ ఉంటే ఆ కాంట్రాక్ట్స్లో చెల్లవు, కానీ ఆ కాంట్రాక్ట్ వల్ల ఆ మైనర్కి ఏ ప్రాబ్లం ఉండదు, కానీ బెనిఫిట్ వస్తుంది అంటే కనుక అలాంటి కాంట్రాక్ట్స్ వ్యాలిడే. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఫాదర్ మైనర్ ఏజ్లో ఉన్న తన డాటర్కి ఆస్తి రాసి ఇవ్వచ్చు. ఈ కాంట్రాక్ట్లో మైనర్కి బెనిఫిట్ మాత్రమే ఉంటుంది కాబట్టి. ఫోర్త్ రూల్, నో ఎస్టెపల్ అగెయిన్స్ట్ అ మైనర్. అంటే ఒకవేళ మైనర్ అబద్ధం చెప్పి కాంట్రాక్ట్లో ఎంటర్ అయినా అవతల వ్యక్తి ఆ మైనర్ మీద కోర్టులో కేసు వేసినా అది చెల్లదు. ఫర్ ఎగ్జాంపుల్, ఏ అనే మైనర్ తనకి 19 years అనే అబద్ధం చెప్పి బి దగ్గర 10 lakhs లోన్ తీసుకున్నాడు. లోన్ రీపే చేయలేదని
బి ఏ మీద కేసు వేసినా అది చెల్లదు బికాస్ తను లోన్ ఇచ్చింది ఒక మైనర్కి కాబట్టి. 5th రూల్, నో లయబిలిటీ ఫర్ టార్ట్స్. ఇక్కడ టార్ట్స్ అంటే చట్ట ప్రకారం తప్పు అని అర్థం, అంటే సివిల్ రాంగ్ అంటారు. ఏదైనా కాంట్రాక్ట్లో మైనర్ రూల్స్ బ్రేక్ చేసినా అవతల పార్టీ ఆ మైనర్ మీద కోర్టులో కేసు వేయలేడు. ఫర్ ఎగ్జాంపుల్, ఏ అనే మైనర్ బి అనే వ్యక్తి దగ్గర హార్స్ని రైడింగ్కి రెంట్కి తెచ్చుకున్నాడు. బట్ రైడింగ్ చేసేటప్పుడు ఏ వల్ల హార్స్కి చాలా దెబ్బలు తగిలాయి. ఇక్కడ బి ఆ మైనర్ మీద కోర్టులో కేసు వేయలేడు. దీన్నే నో లయబిలిటీ ఫర్ టార్ట్స్ అంటాం. 6th రూల్, మైనర్ నాట్ యాజ్ అన్ ఇన్సాల్వెంట్. ఇక్కడ ఇన్సాల్వెంట్ అంటే ఎవరికైనా ఆస్తుల కన్నా అప్పులు ఎక్కువైపోతే కోర్ట్ ఆ పర్సన్స్ని ఇన్సాల్వెంట్గా డిక్లేర్ చేస్తుంది. దివాలా తీసేయడం అంటాం కదా, అదనమాట. బట్ ఒక మైనర్కి ఆస్తి లేకుండా అప్పులున్నా సరే ఆ మైనర్ని కోర్ట్ ఇన్సాల్వెంట్గా డిక్లేర్ చేయదు. 7th రూల్, మైనర్ ఇన్ పార్ట్నర్షిప్. ఒక మైనర్ ఒక పార్ట్నర్షిప్ ఫర్మ్లో పార్ట్నర్గా ఉండలేడు. బట్ అకార్డింగ్ టు సెక్షన్ 30 ఒక మైనర్ పార్ట్నర్గా ఉండొచ్చు, బట్ బెనిఫిట్స్కి మాత్రమే. ఇన్ కేస్ ఆ కంపెనీలో లాసెస్ వస్తే ఆ మైనర్కి సంబంధం ఉండదు, బట్ ప్రాఫిట్స్ వస్తే ఆ మైనర్కి పంచొచ్చు. 8th రూల్, లయబిలిటీ ఫర్ నెసెసరీస్ ప్రొవైడెడ్ టు అ మైనర్. ఒక మైనర్కి ఎవరైనా గార్డియన్ ఎంత ఖర్చు పెట్టినా ఆ ఖర్చంతా ఆ మైనర్ యొక్క ఆస్తుల్లోంచి తీసుకోవాలి తప్ప మైనర్ని పర్సనల్గా అడిగే రైట్ ఆ గార్డియన్కి ఉండదు. ఇలా మైనర్కి సంబంధించిన కాంట్రాక్ట్స్కి చాలా రూల్స్ ఉన్నాయి. ఈ రూల్స్ మనం ఎగ్జాంపుల్స్తో రాస్తే ఖచ్చితంగా మంచి మార్క్స్ పడతాయి. దీంతో మోడల్ పేపర్లో ఉన్న 5 క్వశ్చన్స్ ఎగ్జాంపుల్స్తో సహా ఎక్స్ప్లెయిన్ చేసేసాను. ఇప్పటికే చాలామందికి నిద్ర వచ్చేస్తూ ఉంటుంది. మా స్టూడెంట్స్కి కూడా ఎక్కువ ఒకేసారి చెప్పేస్తే నిద్రపోతూ ఉంటారు. సో మీకు కూడా బ్రేక్ ఇస్తున్నాను. అండ్ వీడియో లెంత్ కూడా ఎక్కువైపోతుంది కాబట్టి నెక్స్ట్ వీడియోలో 10 మార్క్ క్వశ్చన్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. బ్రేక్ తీసుకుని ఆ వీడియో ఓపెన్ చేసి చూడండి. బై ద వే, నా ఛానల్ సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూస్ చూసినా మీ మేడం ఇంకా యూట్యూబ్లో స్టార్టింగ్ స్టేజ్లోనే ఉన్నారని మీకు అర్థమవుతుంది. సో ఐ నీడ్ యువర్ సపోర్ట్. ఈ వీడియోలో చెప్పింది మీకు కొంచెం యూజ్ అయినా ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ నా వీడియో వల్ల ఎగ్జామ్లో మీకు ఒక్క మార్క్ ఎక్కువ వచ్చినా ప్లీజ్ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. దట్ మీన్స్ అ లాట్ ఫర్ మీ. Until then, keep following my channel. Let's learn with Rupa.